మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడలారా, ఈరోజు 27వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో, నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ గలగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వినికిడిలో, మీ జీవితములో ఈ వాగ్దానము దేవదేవుడు నెరవేర్చునుగాక. ప్రియ దేవుని బిడలారా, దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట మీరు గమనించగలిగినట్లయితే, అరణ్యములో త్రోవ కలగజేయువాడు ఆయనే, ఎడారిలో నదులను పారజేయువాడు ఆయనే, నూతన క్రియలను చేయువాడు ఆయనే, కార్యములను మొలిపించువాడు కూడా ఆయనే. దేవుని బిడలారా, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు అంటాడు. నీ దేవుడైన యెహోవాకి ఏదైనా అసాధ్యమా అంటాడు మోషే గారితో. దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రమును 2 పాయలు చేయుట ఆయనకు అసాధ్యమైన పని కాదు. ఆకాశము నుండి ఆహారం ఇచ్చుట ఆయనకు అసాధ్యమైనది కాదు. బండలో నుండి నీళ్ళిచ్చుట కూడా ఆయనకు అసాధ్యమైనటువంటి పని కాదు. మనుషులకు అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యమే. అరణ్య ప్రాంతములో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నీటిని ఇచ్చినవాడు దేవుడే. వారికి ఎప్పుడు ఏది అవసరమైతే అప్పుడు దేవుడు వారికి ఇస్తూ వచ్చి ఉన్నాడు. దేవుని బిడలారా, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఎడారిలో నీటి బుగ్గలను పుట్టించగలడు. దేవుని బిడలారా, దేవుని వాక్యము తెలియజేస్తున్నట్లు నీ జీవితము అరణ్యమైపోయిందేమో. అరణ్యమైపోయినటువంటి నా బ్రతుకును నాకు త్రోవ కనబడటలేదు, ఉద్యోగం లేదు, ఉన్న ఉద్యోగాన్ని బట్టి వచ్చిన జీతము, నాకు ఇవ్వబడినటువంటి శాలరీ ఫస్ట్ తారీఖు 4-5 తారీఖుల్లోనే కంప్లీట్ అయిపోయింది, ఇంకా నెల మొత్తం అలాగే ఉంది అని త్రోవ ఎక్కడ మరలా అప్పు తీసుకోవాలి అని భయపడిపోతున్నావేమో. లేక ఈ సంవత్సరాంతపు పంట నా చేతికి వచ్చింది, వచ్చినవి మొత్తం ఖర్చులకే సరిపోయింది, బిడలను పోషించుకున్నట ఎట్లా, ఆహారం ఎలా, బిడల చదువులకెలా, త్రోవ కనపడటలేదు, బ్రతుకు అరణ్యమైపోతుందని అనుకుంటున్నావేమో. సహోదరుడా, సహోదరి, దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాటను శ్రద్ధగా గమనించు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు, లేని వాటిని ఉన్నట్టుగా మార్చువాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టు గుడ్డువాడు ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి నీకు ఏం కావాలన్నప్పుడు, నాకు సూపు కావాలన్నప్పుడు ఉమ్ముతో మట్టిని బురద చేసి తన కళ్ళ మీద పెట్టి కోనేటిలోకి వెళ్ళి కడుక్కోమని చెప్పినప్పుడు కడుక్కున్నప్పుడు తేటగా చూడగలిగాడు. సహోదరుడా, ఈరోజు నువ్వు చేయవలసినటువంటిది ఏమి అనగా, లేని వాటిని ఎక్కడి నుంచో దేవుడు సృష్టించడు, ఉన్న వాటి నుంచే దేవుడు నీకు గొప్ప అద్భుతాలను నీ జీవితంలో చేస్తాడు. నువ్వు చేయవలసిన పని ఒకటే, ఆయన చెప్పింది చెప్పినట్లుగా ఆయనకు లోబడి పనిచేసే వ్యక్తిగా ఉండాలి. నువ్వు వెళుతున్న సంఘములో వాక్యానుసారముగా, వాక్యము చెప్పింది చెప్పినట్లుగా నువ్వు లోబడుతూ ఉండాలి. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దైవజనుడు దగ్గరకు, ఎలీషా గారి దగ్గరకు ప్రవక్త శిష్యులలో ఒక భార్య వచ్చి అంటూ ఉంది, అయ్యా నా ఏలినవాడా, నా భర్త నీ దగ్గర పరిచర్య చేశాడు, దేవునికి సేవకుడుగా ఉన్నాడు, అయితే నా భర్త చనిపోయాడు, ఇప్పుడు మాకు అప్పుల భారం అధికమైపోయింది, నా బిడ్డలు ఇద్దరిని వారు అమ్మి అయినా సరే అప్పులు తీర్చమంటున్నారు, నీవే సహాయం చేయాలన్నప్పుడు దైవజనుడు ఏ విధంగానైతే వాక్యానుసారమైనటువంటి మాట చెప్పాడో, అమ్మా మీ ఇంట్లో ఏముందో అది తీసుకురమ్మని చెప్పి ఏ విధముగానైతే చెప్పాడో అదే విధంగా వాక్యానుసారమైనటువంటి మాటగా ఆ యొక్క స్త్రీ చేసి సమృద్ధి కలిగినదై
అప్పులు తీర్చేసుకున్నదై సంతోషముతో దేవుని నామాన్ని మహిమపరిచినదిగా ఉన్నది. సహోదరుడా, నిశ్చయముగా మీ జీవితంలో కూడా ఇట్టి మేలులు పొందుకోవాలి అంటే ఆయన యందు విశ్వాసముంచు, ఆయన వాక్యం పట్ల, ఆయన చెప్పిన మాట పట్ల విశ్వాసముంచు. నిశ్చయముగా నీ జీవితంలో కూడా అరణ్యములో త్రోవలను కలుగు చేస్తాడు, ఎడారిలో నదులను ప్రాలజేస్తాడు. కనుక ఆయన యందు విశ్వాసం ముందు కొనసాగు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం ముందు నీ బిడలైన వారు ఎందరు బిడలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చి ప్రభు ఆ అనుసారంగా నడిచే కృప దయచేయమని, వారు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృప దయచేసి నడిపించే కృప చూపమని యేసయ్య నామం పేట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలంతో నేను నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి